హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు చిన్ను ఫుడ్. వీకెండ్ వచ్చేసింది. సో రొటీన్గా దోశ ఇడ్లీ కాకుండా టమాటా బాత్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత 2 బిర్యానీ లీఫ్, అలాగే 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, దానితో పాటు కాస్త చెక్క, అలాగే 4 లవంగాలు కూడా యాడ్ చేసిన తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ సైజు అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దానిలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత అవి దోరగా వేగాలి. లైక్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, అలాగే ఒక బిగ్ సైజ్ టమాటా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేగేలోపు టమాటా బాత్కి కావాల్సిన టమాటా జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 బిగ్ సైజ్ టమాటా మీడియం సైజ్గా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసేసాను. అలాగే 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మెత్తగా టమాటా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు రోస్ట్ అయిన ఆనియన్స్లో ఈ టమాటా జ్యూస్ని షిఫ్ట్ చేసేసుకోవాలి. టమాటా జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చిన్న ముక్కలుగా ఉన్న టమాటా స్కిన్ అనేది సపరేట్ అవ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. దానితో పాటు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని అవి బాగా తెరులుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మరొకసారి ఇది మొత్తం తిప్పుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత దించేస్తే మన టమాటా బాత్ రెడీ.